For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర మహాదేవ మహాదుర్గా వనదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత. ప్రజలందరికీ నమస్కారం. చెప్పమ్మా గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయములో తక్కువ, ఖర్చు ఎక్కువ. ఆదాయంలో 7, ఖర్చులో 14, రాజపూజిత 2, అవమానాలు 2. కాబట్టి వీళ్ళు జాతక ఫలితంలో చూసుకుంటే ఏ విషయానైనా కూడా కొంచెం వెనక ముందు ఆలోచించుకోకుండా ముందడుగు వేసేస్తుంటారు. ఎందుకంటే లెక్క చేయరు. ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా ఓపెన్గా ఉంటారు, డైరెక్ట్గా మాట్లాడతారు, ముఖం ముంగలు మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు ఎంత మూవ్ అవుతారో అంత బ్యాక్ వెళ్ళిపోతుంటారు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాలు వీళ్ళని డిస్టర్బెంట్ చేసి, మనసుని డిస్టర్బెంట్ చేసి చేసే కార్యక్రమాలు చేతికాడికి వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం అలాంటివి కొన్ని జరుగుతుంటాయి వీళ్ళకి. అవి జరిగిన దానివల్ల వీళ్ళు పెద్ద పెద్ద పనులు కూడా అవలీలగా చేసే వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి అయిపోతుంటుంది. ఎందువల్ల? అది గ్రహాల శక్తుల వల్ల కొన్ని అనుకూలంగా లేదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గురుగారు, మరి ఈ సింహరాశి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి? ఈ సింహరాశి వాళ్ళు మెయిన్గా శని భగవాను పారార్థన చేయాలి. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దర్శనం చేసి ఆయన పూజిస్తే తప్పకుండా శుభం కలుగుతుంది.